ఇప్పుడు ఈ భవిష్యవాణి ఇప్పుడు మీరు రేపు ఎల్లుండి రంగం చెప్తారు, మీ కూతురు మీరు కూర్చుంటారు. అయితే మొన్న మీరు కూడా విన్నారు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిల రంగం భవిష్యవాణిలో ఏం చెప్పారో విన్నారు. ప్రకృతి విపత్తులు వస్తాయని అంటున్నారు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయని అంటున్నారు. ఇప్పటికే ఒక అహ్మదాబాద్ హెలికాప్టర్లో చిన్న చిన్న పిల్లల కాడికించి మళ్ళీ పాషమైలారంలో పెద్ద అగ్ని ప్రమాదం, ఆడ ఒక 40-50 మంది వరకు చనిపోయారు. ఈ ప్రకృతి విపత్తులేందమ్మా అసలు అర్థమైతలేదు. అంటే చెప్తాం అంటే అమ్మ, ఆడ నిలబడి ఏం చెప్తామో కావలసుకొని చెప్పే ఆమెనా మేమైనా కారణం ఏంది? అంత ఏం పాపం పెరిగిపోయిందా? ఇప్పుడు ఆమె చెప్పింది అట్లా అవుతుంది అని కాదు. ఆడ నిలబడి ఏం చెప్తామో మాకు తెలియదు, ఆమెనా మేమైనా. వచ్చేది అట్లా ఉన్నదేమని అట్లా చెప్తారు, వచ్చేది ఉంటేనే చెప్తారు, ఒట్టిగా ఎవ్వరు చెప్పరు. అట్లా జరిగేది ఉంటుంది. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పినాను అనుకో, మీరు రంగం చెప్పకముందే చెప్పింది అనుకోరా? మళ్ళీ ఆమె వచ్చి అట్లా జరుగుతుందేమో ఆమె చెప్పింది తప్పంటలేను నేను. కానీ అప్పుడేమో నేను ఆమె చెప్పింది తప్పంటలేను, ఇంత ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి కదా, మరి అమ్మవారు శాంతించాలంటే ఏం చేయాలి ఇప్పుడన్నా అనేది నేను అడుగుతున్నా. పబ్లిక్లో పాపం కూడా పెరిగింది కదా బిడ్డ. పబ్లిక్ వాయు వరుసలు చూస్తలేరు. చూస్తుంటా, ఎన్నో టీవీలలో చూస్తున్నాం, ఫోన్లలో చూస్తున్నాం. నాకైతే ఫోన్ లేదు పెద్దగా, టీవీలలో చూస్తున్నాం. వాయు వరుసలు లేరు, చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద చాతలు చేస్తున్నారు. అంత పాపమే కదా. ఎక్కడ పాపం ఉంటే అక్కడ మునుగుతుందని పెద్దలు నడసంది ఉన్నది, ఇప్పుడు కూడా అవుతుంది. పెద్ద నడుస్తుంది, వాయు వరుసలు లేవు, చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద చాతలు. అప్పుడు పద్ధతితోని అమ్మ నాయన అక్కలు చెల్లెళ్ళు ఇట్లా, అక్కలు చెల్లెళ్ళు చూస్తలేరు, ఏది చూస్తలేరు. చెప్తే ఇక బాగుండదు. అట్లా ఉందంటే చెప్తుందేమో అమ్మవారు. మరి ఎట్లమ్మా ఈసారి ఎట్లా జరుపుకుందాం అనుకుంటారు? బోనాల జాతర ఇప్పుడు 38 సంవత్సరాల నుండి చేస్తున్నారు, ఎవ్రీ ఇయర్ ఎట్లా జరుపుకుంటారు? ఈ ఇయర్ ఏమనుకుంటున్నారు? ఎట్లా జరుపుతుంటే అమ్మ చేతులు ఉంది, మా చేతిలో ఏం లేదు. అంత అమ్మవారి చేతులు ఉంది. ఆమె ఏం చేసినా ఆమె దయ. ఇక ఆమె ఉంచినా ఆమె దయ, తీసుకుపోయినా ఆమె దయ, మంచిగా చేసినా ఆమె దయ, ఎట్లా చేసినా ఆమె దయ. మన చేతిలో ఏం లేదమ్మా. ఇప్పుడు మీరు 38 సంవత్సరాల నుంచి రంగం ఎత్తుతున్నారు, ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుందమ్మా? 68 ఉన్నాను. 68. అంటే మీరు కోట మీద కూడా ఎక్కిండొచ్చు, వెళ్ళి గోల్కొండ కోట మీద కూడా అప్పట్లో. అప్పుడు ఎక్కిన, ఇప్పుడు చేతగా. అయితే ఇంతమంది గ్రామ దేవతలు ఉన్నారు కదమ్మా, ముందుగా ఆ గోల్కొండ కోట మీదనే అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఎందుకమ్మా అసలు అమ్మవారికి ఫస్ట్ ఆమెకి ఎందుకు సమర్పించాలి? అప్పుడు పెద్ద దేవుడి ఉండేనంట, మా మామ ఇట్లా అంటుండే. చాలా సత్యం, అమ్మవారు తిరుగుతుండనంట, గొల్ర వేసుకొని తిరుగుతుండనంట, గొల్రను కాస్తుండనంట. అమ్మవారు సాష్టంగా కనిపిస్తుండనంట. అట్లా కనిపిస్తుండే అని గోల్కొండ అని పెట్టిండ్రు. కానీ అంత గట్టిగా ఉన్నదంటే ఇప్పుడు ఎంత బిల్డింగ్లు కూలిపోతున్నాయి. గోల్కొండ అంటే ఉన్నదంటే గోడలైనా ఎంత గట్టిగా ఉన్నాయి చూడు, ఎంత సత్యం ఉండేప్పటికీ గోడలు అంత గట్టిగా ఉన్నాయి. ఆ అమ్మవారి దగ్గర సత్యం ఉంది కాబట్టి, ఆ కట్టినోళ్ళు కూడా సత్యవంతులు కాబట్టి అంత గట్టిగా ఉన్నది గోల్కొండ. అప్పుడు కాలంలో నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి, అప్పుడు కాలంలో బోనాలు మంచిగా అవుతున్నాయా? ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత మంచిగా అవుతుందా? మంచిని కుండలల్లో చేదురు బిడ్డ, కుండలల్లో చేదురు, మళ్ళీ తోటలల్లో పోదురు, మళ్ళీ తోటలల్లో చేదురు. అప్పటికిప్పటికి తేడా ఉంది. తేడా ఉంది కదా, తేడా ఉంది. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అంటే అప్పుడు తెలంగాణ అంటే తెలంగాణ ఆంధ్ర ఒకటే ఉండే, ఉమ్మడి రాష్ట్రంగా ఉండే. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయింది కదా, ఇప్పుడు జోరుదారుగా అవుతుంది కదా. తెలంగాణలో ముఖ్య ఘట్టం అంటే బోనాల పండుగ అని చెప్పి మన కేసీఆర్ తీసుకొచ్చింది కదా. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ముందు కన్నా? ఇప్పుడు ఎప్పటి కాలం, వానకాలం, ఎండకాలం, చలికాలం ఎట్లనో ఇప్పుడు అట్లా అట్లా కదా. అప్పటి కాలం అప్పుడే ఉండే, ఇప్పటి కాలం ఇప్పుడే ఉంది. కాలం అంతా ఒకటే, మన మనుషుల గుణాలే వేరే.